హలో ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. మా ఇంటి స్పెషల్ ఈరోజు వంకాయ చారు. ఇలా వంకాయని నూనె రుద్ది కాట్లు పెట్టుకొని కాల్చుకోవాలి. దాంట్లో ఏమన్నా పెట్టుకోవాలా? ఎల్లుల్లిపాయ పెట్టాను, పచ్చిమిర్చి కూడా పెట్టచ్చు కానీ పెట్టలేదు. ఇలా కాలిన తర్వాత దాన్ని మొత్తం స్మాష్ చేయాలి, పొట్టు తీసేసి కాలిన తర్వాత చూపిస్తాను. సో ఇదైతే అయిపోయిందండి, కాలిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని బంద్ చేసి చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీయాలి. పొట్టు తీసినప్పుడు చూపిస్తాం. సో ఇదండి, ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలి. కాలింది కాబట్టి వచ్చేసిద్ది పొట్టు. వేడి మీద ఉన్నప్పుడే తీసుకుంటే కొంచెం వచ్చిద్ది, లేకపోతే చల్లగా అయినాక ఏంటంటే అతుక్కపోయింది మొత్తం. సో ఇలా అయితే మొత్తం పొట్టు తీసేసుకోవాలండి. సో ఇదండి, ఇలా పొట్టు తీసుకొని ఈ పైన కాడ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. సో మొత్తం ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తం స్మాష్ చేయాలి. సో దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి స్మాషర్ అంటే స్మాష్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇలా స్మాష్ చేసుకున్నాము. సో ఇదండి, ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసేసుకున్నాం కదా. సో అవన్నీ అయితే బ్రింజాల్ సీడ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. ఇలానే కొంచెం కారం కలుపుకొని, ఉప్పు కారం కలుపుకుంటే పచ్చడిలాగా కూడా బాగుంటుంది. వంకాయ పచ్చడిలా ఇలా కొంచెం కారం ఉప్పు కలిపి తాలింపు వేస్తే అది కూడా భయంగా పడతారు, ఇది అంటారు కదా, ఏదో అంటారు. ఇప్పుడు దీంట్లో దర్వా బెంగన్ లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. కారం, చారు మాత్రం బాగుంటుంది, నా ఫేవరెట్. చింతపండు అవన్నీ ఏం అవసరం ఉండదు. సో కారం వేసుకున్నాం కదా. ఇప్పుడే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా చేతులు కలిపి నీళ్ళు పోసుకోండి. సో కాల్చేటప్పటికే ఆయిల్ అయితే పెట్టుకోండి, కాట్లు కూడా పెట్టుకోవాలి కంపల్సరీ. మీరు దాంట్లో వెల్లిపాయ పచ్చిమిర్చి పెడతారో పెట్టకపోరో అది మీ ఇష్టము. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుంటే పచ్చడి లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. సో ఇదండి, వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా. సో ఇంట్లో స్టవ్ మీద పెట్టి చేసేది ఏమీ ఉండదండి, ఓన్లీ తాలింపు ఒకటి డైరెక్ట్ చేసేసుకోవడం. ఇంకా ఒక్కటి బాగా కాలిందంటే అయిపోతుంది. ఇది కాల్చింది కాబట్టి మంచి కాలిన వాసన వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట. ఇవ్వండి, ఇదైతే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి పెట్టుకుందాం. సో ఇదండి, చారు అయితే ఇలా ఒక పొంగు రావాలన్నమాట. ఒక్కటే పొంగు చాలు, సరిపోతుంది. సో ఇదైతే ఆఫ్ చేసేసుకుందాం. సో ఇదండి, తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఆయిల్ ఎక్కువైనట్టుంది అండ్ దీంట్లోనే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాం. బాగుంటుంది చారు, నాకు ఇష్టమే. సేమ్ మన పచ్చిపులుసు లాగా అంతే బాగుంటుంది. అన్ని సీజన్స్లో దొరికిద్దాం వంకాయ. అక్కడక్కడ దొరికి దూరం పెట్టుకోండి. కరివేపాకు, కొంచెం పసుపు వేసి వస్తున్నా. సో ఇదండి, అయిపోయింది తాలింపు అయితే. ఇప్పుడు చారులో కలుపుకుందాం. సో వంకాయ పచ్చిపులుసు అమ్మ ఇది. వంకాయ పచ్చిపులుసు అయితే అయిపోయింది. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వంకాయ పచ్చిపులుసు అండి. సో చూసారా ఎలా వచ్చింది? మా ఒకసారి కలుపుమా. సో చూసారా, ఇలా ఇలా అన్నప్పుడు ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేసుకోండి, డెఫినెట్లీ బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంత అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.